ఇద్దరు స్నేహితురాళ్ళు తమ కుటుంబాలని స్థిరపరచుకోవటం కోసం దూరదేశానికి పనిచేయటానికి వెళ్లారు. ఇద్దరూ ఒకే చోట పనిచేసేవాళ్ళు. ఒకే రకమైన శ్రమలు, ఒకే రకమైన ఇబ్బందులు, ఒకే రకమైన బాధలు. ఒక స్నేహితురాలు ఎప్పుడూ ఆ బాధల్లో దిగులుగా ఉండేది. రెండవ స్నేహితురాలు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేది. దిగులుగా ఉండే స్నేహితురాలు తన సంతోషంగా ఉండే స్నేహితురాలను అడిగింది, మనిద్దరం ఒకే బాధల గుండా వెళ్తున్నాం, ఈ బాధల్లో నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నావు అని. అప్పుడు ఆ స్నేహితురాలు చెప్పింది, నువ్వు ఈ బాధలు ఎందుకు అని ఆలోచిస్తున్నావు, నేను ఈ బాధలు ఎంతకాలము అన్న నిజాన్ని గురించి ఆలోచిస్తున్నాను. నాకు ఈ బాధలు బాధ పెట్టిన ప్రతిసారి నేను తిరిగి వెళ్ళి గడపబోయే సంతోషకరమైన జీవితాన్ని గురించి తలంచుకుంటాను. అది నాకెప్పుడు ఆనందాన్ని ఇస్తుంది అని. ప్రియదేవుని బిడ్డ, మనము కూడా నాకు ఈ శ్రమలు ఎందుకు అనే ఆలోచనలో ఉంటున్నాం, కానీ ఈ శ్రమలు కొంతకాలమే అనే నిజంలో బ్రతకలేకపోతున్నాం. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు. నీ చుట్టూ ఉన్న ప్రతిదీ అశాశ్వతమైనదే. నిన్ను బాధ పెడుతున్న మనుషులు, పరిస్థితులు, ఇబ్బందులు అన్నీ కూడా అశాశ్వతమైనవే. శాశ్వతం ఏమిటంటే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్న దేవుడు ఇచ్చే ఆశీర్వాదకరమైన జీవితము. స్వల్పకాలపు శ్రమలు అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు నువ్వు అనుభవిస్తుంది ఏదైనా స్వల్పకాలమే. నీ జీవితంలోనికి ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని తెస్తాడు. ఎందుకంటే నీవు ఆశీర్వదింపబడటం ద్వారా దేవుడు మహిమపరచబడతాడు. ఆ మహిమ కొరకే ఆయన నిన్ను చేశాడు. నీ ద్వారా అవమానపరచబడటానికి దేవుడు నిన్ను చేయలేదు. కాబట్టి ఈ శ్రమలు ఏవైనా నీకు ఆనందాన్ని తెచ్చే అవకాశాలుగానే చూడు. అప్పుడు నువ్వు నీ పరిస్థితులను చూసుకునే విధానం మారుతుంది. నీ పెదవుల మీద ఎప్పుడూ నవ్వు ఉంటుంది. నీ హృదయంలో సంతోషం ఉంటుంది. నీ జీవితంలో ఆశీర్వాదాన్ని తెచ్చే విశ్వాసం ఉంటుంది. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ.